హాయ్ అండి. పికాక్ ఫెదర్ అందరూ అడుగుతున్నారు, అది చూపిద్దామని చూపిస్తున్నాను. ఫ్రీ హ్యాండ్లోనేనండి, ఒకసారి చూడండి. దీనికి వచ్చేసేసి మనము బ్లూ కలర్ అండి. ఫస్ట్ బ్లూ కలర్తోని లోపల కొంచెం షేప్, పికాక్ ఫెదర్ షేప్ ఎలా ఉంటుందో అలా మనం, నా దగ్గర బ్లూ లేదు, నేను వైలెట్ అండ్ డార్క్ కలర్తోనే ఊరికే అలా చేస్తున్నాను. బ్లూ ఉంటే బ్లూ బాగుంటుంది. నేను 2 కలర్స్ షేడ్ చేసుకొని చూపిస్తున్నాను అనమాట. తర్వాత వచ్చేసి దీనికి పక్కన గ్రీన్ కలర్ అండి, ఇండియన్ సాఫ్ గ్రీన్ కలర్ వేస్తున్నాను. మీకు ఇలా వేయడం రాకపోతే మీరు అవుట్లైన్ పెన్సిల్తో మీరు గీసుకొని వేసుకోవచ్చండి. నేనేంటంటే అలవాటు ఉంది కాబట్టి నేను ఇలా వేస్తున్నాను. తర్వాత ఎల్లో అండి, ఎల్లో కలర్. ఇలా మనము ఏ కలర్స్ వేస్తున్నాము అనేది మిక్స్ అయిపోవాలి, కనబడాలి కానీ మిక్స్ అయిపోయినట్టు ఉండాలి. తర్వాత ఇండియన్ రెడ్. ఇండియన్ రెడ్ అండ్ ఈ సాఫ్ గ్రీన్ రెండు మిక్స్ చేసుకున్నాను. 6 నెంబర్ బ్రష్తో, రౌండ్ బ్రష్తో యూజ్ చేస్తున్నానండి. ఇలా 2 కలర్స్తో వేస్తే కొంచెం కలర్ గ్రీన్ అండ్ ఇండియన్ రెడ్ షేడ్ రెండు కనబడతాయి. ఇలా గీసేసుకొని ఇంకా ఫెదర్కి మీరు ఫ్లాట్ బ్రష్ అండి, 4 నెంబర్ది ఫ్లాట్. కూడా మీకు తెలుసు కదా స్ట్రోక్స్ ఎలా రావాలి అంటే, మనం ఇలా లైట్గా అద్దుకోవాలి కదా. ఎక్స్ట్రా ఉన్నది మనం ఇలా తీసేసుకొని మనం ఏం కలర్స్ కావాలి శారీని బట్టి కూడా ఫెదర్స్ మార్చుకోవచ్చండి. ఎప్పుడు మళ్ళీ ఈ లోపల కూడా స్ట్రోక్స్తో నింపేసేయాలన్నమాట మనము. నేను 2-3 కలర్స్ మిక్స్ చేస్తున్నానండి. మీకు నేను చూపించిన కలర్సే మిక్సింగ్ చేశాను చూడండి ఒకసారి. ఇక్కడ స్ట్రోక్స్ ఇట్లా